బెల్స్ పాల్సీ. బెల్స్ పాల్సీ అనేది ఫేషియల్ నర్వ్, ఏడవ కపాల నాడి, వాపు కారణంగా ముఖంలోని ఒక వైపు కండరాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా పక్షవాతానికి గురికావడం. ఇది తీవ్రమైన ముఖ పక్షవాతానికి అత్యంత సాధారణ కారణం మరియు సాధారణంగా తాత్కాలికమైనది. కారణాలు. ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ ఫేషియల్ నర్వ్ వాపుకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్ తిరిగి క్రియాశీలం కావడం వల్ల ఇది సంభవిస్తుందని భావిస్తున్నారు. సంబంధిత వైరస్లు. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 HSV1 అత్యంత సాధారణమైనది. వరిసెల్లా జోస్టర్ వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, సైటోమెగలో వైరస్. ప్రమాద కారకాలు. మధుమేహం, గర్భం, ముఖ్యంగా 3వ త్రైమాసికంలో లేదా ప్రసవానంతర ప్రారంభ దశలో, ఇటీవలి వైరల్ ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, అధిక రక్తపోటు, స్థూలకాయం. లక్షణాలు వేగంగా, సాధారణంగా కొన్ని గంటల నుండి 1-3 రోజులలో అభివృద్ధి చెందుతాయి. ముఖంలో ఒక వైపు ఆకస్మిక బలహీనత లేదా పక్షవాతం, నోరు వాలిపోవడం, ప్రభావితమైన కన్నును పూర్తిగా మూయలేకపోవడం, ప్రభావితమైన వైపు నుదుటి ముడతలు కోల్పోవడం, నవ్వడం, ఈల వేయడం లేదా బుగ్గలు ఉబ్బించడంలో ఇబ్బంది, నోటి నుండి లాలాజలం కారడం, నాలుక ముందు 3/2 భాగంలో రుచిలో మార్పు, శబ్దానికి సున్నితత్వం పెరగడం, హైపరాక్యూసిస్, కన్ను పొడిబారడం లేదా అధికంగా కన్నీళ్లు రావడం. కొంతమంది రోగులలో లక్షణాలు ప్రారంభం కావడానికి ముందు లేదా ఆ సమయంలో చెవి నొప్పి. ఇది దేని నుండి భిన్నంగా ఉంటుంది? పక్షవాతమా? బెల్స్ పాల్సీ నుదుటితో సహా ముఖంలోని సగం భాగాన్ని ప్రభావితం చేస్తుంది. చేతులు లేదా కాళ్ల బలహీనత ఉండదు. మాట్లాడటంలో లేదా చూడటంలో సమస్యలు ఉండవు, వేరే అనారోగ్య సమస్య ఉంటే తప్ప. కొన్ని గంటల్లోనే అభివృద్ధి చెందుతుంది. పక్షవాతం సాధారణంగా నుదుటిని వదిలివేస్తుంది, తరచుగా చేతులు లేదా కాళ్ల బలహీనతతో కూడి ఉంటుంది. మాట్లాడటం, చూడటం, సమతుల్యత లేదా స్పర్శ సంబంధిత సమస్యలు సర్వసాధారణం. తరచుగా అకస్మాత్తుగా, నిమిషాల్లోనే వస్తుంది. ముఖంలో ఏదైనా ఆకస్మిక బలహీనత కనిపిస్తే అత్యవసరంగా పరీక్షించే వరకు దానిని పక్షవాతంగా భావించి చికిత్స చేయాలి. నిర్ధారణ. ముఖ పక్షవాతానికి గల ఇతర కారణాలను తోసిపుచ్చిన తర్వాత వైద్యపరంగా బెల్స్ పాల్సీని నిర్ధారిస్తారు. పరీక్షలలో ఇవి ఉండవచ్చు: రక్తంలో చక్కెర స్థాయి, మధుమేహం ఉన్నట్లు అనుమానం ఉంటే, లైమ్ వ్యాధి పరీక్ష అవసరమైతే, లక్షణాలు అసాధారణంగా పదే వస్తుంటే, క్రమంగా పెరుగుతుంటే లేదా ఇతర నాడీ సంబంధిత సంకేతాలతో సంబంధం కలిగి ఉంటే MRI లేదా CT స్కాన్. చికిత్స 24 గంటలలోపు ప్రారంభించాలి, లేకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీలైనంత త్వరగా న్యూరోఫిజీషియన్ లేదా జనరల్ ఫిజీషియన్ను సంప్రదించండి. నోటి ద్వారా తీసుకునే మందులు మరియు కొన్నిసార్లు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే మందులు అవసరం అవుతాయి. అవసరమైతే ఆసుపత్రిలో చేరడం మరియు ICUలో చేర్చడం అవసరం కావచ్చు, కానీ ఇది చాలా అరుదు. కంటి రక్షణ. ఒకవేళ కన్ను పూర్తిగా మూసుకోలేకపోతే, పగటిపూట కృత్రిమ కన్నీళ్లు, రాత్రిపూట కంటికి తేమను అందించే ఆయింట్మెంట్, నిద్రలో కార్నియాను రక్షించడానికి టేప్ లేదా ఐ ప్యాచ్. ముఖ వ్యాయామాలు. నొప్పి తగ్గిన తర్వాత ముఖ కండరాల వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ కొంతమంది రోగులకు సహాయపడవచ్చు. కోలుకోవడం. చికిత్సను ఆలస్యం చేయకుండా ప్రారంభిస్తే చాలా మంది 2-3 వారాలలో మెరుగుపడటం ప్రారంభిస్తారు. సుమారు 70-85% మంది పూర్తిగా కోలుకుంటారు, ముఖ్యంగా త్వరగా చికిత్స తీసుకుంటే. కోలుకోవడానికి 3-6 నెలలు పట్టవచ్చు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా కోలుకోవడం సాధ్యం కాకపోవచ్చు. తక్షణ వైద్య సంరక్షణ ఎప్పుడు పొందాలి? అకస్మాత్తుగా ముఖ కండరాలు బలహీనపడటం, స్ట్రోక్ను నిర్ధారించుకోవడానికి. చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట్లాడటంలో లేదా మింగడంలో ఇబ్బంది,
వస్తువులు రెండుగా కనిపించడం, తీవ్రమైన తలనొప్పి, పదే పదే ముఖ పక్షవాతం రావడం, చెవి నొప్పి లేదా వినికిడి లోపంతో కూడిన దద్దుర్లు రామ్సే హంట్ సిండ్రోమ్ను సూచించవచ్చు. ముఖ్య సందేశం: బెల్స్ పాల్సీ అనేది ముఖ నాడి వాపు వలన ముఖంలోని ఒక వైపుకు అకస్మాత్తుగా, సాధారణంగా తాత్కాలికంగా వచ్చే పక్షవాతం. 72 గంటలలోపు కార్టికోస్టెరాయిడ్స్ ప్రారంభించడం సరైన కంటి రక్షణతో పాటు పూర్తిగా కోలుకోవడానికి ఉత్తమ అవకాశాన్ని అందిస్తుంది. గోల్డ్ స్టార్ హాస్పిటల్ వారి పిల్లల క్లినిక్ ప్రతిరోజు తెరిచి ఉంటుంది. డాక్టర్ అవినాష్ ప్రతిరోజు అవుట్ పేషెంట్ సేవలను అందిస్తారు. సమయాలు: ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు. అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్ కోసం 9494666630 నంబర్కు కాల్ చేయండి.